వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్టుగా సమాచారం. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయనున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం అయితే అందుతోంది. ఇక వైఎస్ షర్మిలతో పాటు సుమారు 40 మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ షర్మిల పార్టీ నాయకులు. అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్రపై స్పష్టత ఇంకా అయితే రాలేదు. ఇక వైఎస్ షర్మిలకు ఏపీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా, రాజ్యసభ సభ్యత్వమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఇడుపులపాయకు షర్మిల వెళ్లనున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు షర్మిల వస్తారు. ఎల్లుండి ఢిల్లీకి వైఎస్ షర్మిల పయనమవబోతున్నారు. వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లుగా సమాచారం. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయనున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు షర్మిల. ఇక వైఎస్ షర్మిలతో పాటు సుమారు 40 మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. ఇటు పార్టీ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్రపై స్పష్టత అయితే ఇంకా రాలేదు. వైఎస్ షర్మిలకు ఏపీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా లేక రాజ్యసభ సభ్యత్వం అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఇడుపులపాయకు షర్మిల వెళ్లబోతున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు షర్మిల వస్తారు. అలాగే ఎల్లుండి ఢిల్లీకి వైఎస్ షర్మిల పయనమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రామకృష్ణ, కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికకైతే ముహూర్తం దాదాపుగా ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక ముహూర్తం ఖరారైపోయింది. రేపు కాంగ్రెస్ పార్టీలో నిర్మిస్తున్నారు. ఈ రోజు ఉత్తరపాయ బయలుదేరి రేపు ఆమె ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా రేపు కలుస్తారు. కలిసిన తర్వాత నెక్స్ట్ పార్టీ విలీనం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తారని కూడా సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మాణిక్యం ఠాకూర్ని తీసుకుని ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ చిన్న నేతృత్వం అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కలిసి పార్టీని విలీనం చేయబోతున్నారు. విలీనం చేసిన తర్వాత ఆమెకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టార్ క్యాంపైనరా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే షర్మిల కొన్ని విమోచన ఆల్రెడీ పెట్టింది అధిష్టానం వల్ల. ఆ డిమాండ్ మేరకు అధిష్టానం కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే ఇక షర్మిల సంగీతం కాంగ్రెస్ పార్టీలో తెలుస్తుంది. రైట్. వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయనున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని కూడా తెలుస్తోంది. ఇటు వైఎస్ షర్మిలతో పాటు సుమారు 40 మంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ షర్మిల పార్టీ నాయకులు. అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్రపై అయితే ఇప్పటివరకైతే స్పష్టత అయితే ఇంకా రాలేదు. వైఎస్ షర్మిలకు ఏపీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా లేక రాజ్యసభ సభ్యత్వం అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఇడుపులపాయకు షర్మిల వెళ్లబోతున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు తిరిగి పయనమవుతారు. ఎల్లుండి ఢిల్లీకి వైఎస్ షర్మిల పయనం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికకైతే దాదాపు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఎల్లుండి అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
సమక్షంలో అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి జానకి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలోనే షర్మిల ఒక నిర్ణయం ప్రకటించి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పేసి ఒక మాట, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలతో కూడినటువంటి కొన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టిన తెలంగాణ ఎన్నికల్లో అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ముందు తన పార్టీకి సంబంధించిన నిర్ణయం, కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని తన నివాసంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపు 40 నుంచి 50 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. అటు తెలంగాణకు సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత 4వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ కర్ణాటక సంబంధించిన నాయకుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన రుద్రరాజు, పద్మరాజు, గిడుగు రుద్రరాజు, శైలజనాథ్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆమె రాకను స్వాగతిస్తూ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. సో దీంతో అధికారికంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఎటువంటి బాధ్యతలు ఇస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రాజన్న కూతురిగా తనకు ఒక మంచి స్థానం కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు అక్కడ అధికారికంగా సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత సోదరుడు కావడం చేత అది ఆయన్ని ఎదుర్కోవాలంటే షర్మిల లాంటి నాయకత్వం అవసరం అని చెప్పేసి, ఇది కూడా రాజకీయంగా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కూడా స్వాగతిస్తా ఉన్నారు. షర్మిల మరి కాసేపట్లో ఇడుపులపాయకు ప్రత్యేక విమానంలో బయలుదేరుతా ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొడుకు ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలకు సంబంధించినటువంటి అది కూడా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పెట్టి పూజ చేయాలని చెప్పేసి ప్రార్థన చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. 4వ తేదీన మాత్రం ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ముగ్గురు కూడా అపాయింట్మెంట్ ఖరారు చేయడం జరిగింది. తనతో పాటు దాదాపు 40 మంది నాయకుల్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కల్పించేటువంటి బాధ్యతను తీసుకున్నారు. సో వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఏ హోదాలో ఆమెను పెడతారు, ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారనే అంశం పైన మాత్రం మరి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. జానకి, రాజు, ఒకటి అంటే ఆమెకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారంటే క్లారిటీ రాని సందర్భం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు మొన్న మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అప్పుడు కూడా ఒక క్లారిటీ రాని సిచ్యువేషన్ లో ఇప్పుడు మళ్ళీ ఏపీకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆమెకి ఎలాంటి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారు ఎక్కువగా? అంటే దీని మీద ఒక సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. పార్టీ అధ్యక్ష పదవి తప్ప మిగతా సంబంధించినటువంటి వాటిలో ఇచ్చిన పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి అధ్యక్ష తరహా ఇస్తారా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అనేది ఒక అంశం అయితే, ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయాలి, రాజ్యసభకు నామినేట్ చేసి మొత్తం అధికారికంగా తిప్పడానికి పనికొస్తుంది, ఆమె భాష ఇవన్నీ కూడా రాజకీయంగా ఉపయోగపడతాయనేటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేయాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక అధ్యక్ష తరహా పదవి తప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తప్ప ఇంకే పదవి కూడా అక్కడ సూటబుల్ అయ్యేటువంటి పరిస్థితి లేదనేది ఆ నాయకులే చెప్తున్నారు. కాబట్టి ఆమె వస్తే ఏ బాధ్యతలు అయినా సరే అధిష్టానం చెప్తే తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దానికి కట్టుబడి ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో తెలంగాణకు సంబంధించి ఇక దాదాపు ఆమె రాజకీయ ప్రస్థానం క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఉంటే జాతీయ రాజకీయాల్లో ఉండాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాల్లో మాత్రమే ఉండాలి. కాబట్టి హోదాకు సంబంధించి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈమె ఎటువంటి ప్రతిపాదనలు పెట్టబోతుంది అనేది కూడా ఇంకా పూర్తిగా అధికారికంగా తెలియలేదు. కాబట్టి ఆ ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ ఆమోదించేటువంటి నిర్ణయాలు ఏవైతే వాటిని బట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ కొంచెం యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుందని అనుకొని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా రాజు? జగన్ అధికారానికి రావడానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తి షర్మిల. జగన్ జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని భుజాలపై వేసుకొని మొత్తం కాలు నరకన రాష్ట్రం అంతా తిరిగినటువంటి వ్యక్తి. సో అటువంటి షర్మిల ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఒకవైపు రాజశేఖర రెడ్డి చరిష్మా, మరోవైపు జగన్ కుటుంబ సభ్యురాలుగా, జగన్ సొంత చెల్లెలుగా ఈ పార్టీలో ఉండడం అనేది అన్నకు ఢీ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఆమె వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక సభ్యత ఉన్నటువంటి నేతలందరూ కూడా యాక్టివ్ కావడానికి ఇది ఖచ్చితంగా పనికొస్తుంది. రెండోది, ఆమెకు అంతో ఇంతో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఏం చెప్పినా చెప్పకపోయినా ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ముఖ్యమంత్రి సోదరిగా నేరుగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతున్నాం అనేది ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. పార్టీ కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగినా లాభం 0 to ప్లస్ తప్ప మైనస్ అనేది ఉండదు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.